హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 2. సత్యం పెదనాన్న కొడుకు ద్వారా మూర్తి సత్యానికి పరిచయమయ్యాడు. 8 ఏళ్ల క్రిందట హైదరాబాదులోనే మూర్తి మెడిసిన్ పూర్తి చేసి బెజవాడ వచ్చేసిన తరువాత ఇద్దరికీ ఉత్తరాలు తక్కువగానే నడిచాయి. జానకి బెజవాడలో ఉండటం ప్రారంభమైన తరువాత సత్యం మూర్తిని ఎక్కువగా కలుస్తున్నాడు. మూర్తి ఏదో కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తాడని సత్యానికి తెలుసు గాని, ఆ పార్టీ ఏమిటో, ఆ పనులేమిటో తెలుసుకోవాలని సత్యానికెప్పుడూ అనిపించలేదు. మూర్తి అప్పుడప్పుడు చెబుతూనే ఉన్నా, సత్యానికి ఆ మాటల మీద పెద్ద ఆసక్తి కలగలేదు. కానీ మూర్తి స్వభావం సత్యానికి ఇష్టం. నిజాయితీగా, చాలా గట్టిగా ఉంటాడు. అతనికి చాలా విషయాలు తెలుసని సత్యం నమ్మకం. సత్యం అంటే మూర్తికి కూడా ఇష్టం. అతని ముక్కుసూటితనం, అతని స్నేహగుణం మూర్తికి చాలా నచ్చుతాయి. ఇద్దరూ చాలా త్వరగానే స్నేహితులయ్యారు. నువ్వు అనుకునేంతగా సత్యం ఎప్పుడూ మూర్తికి ఉత్తరాలు రాస్తూనే ఉంటాడు. గంట నుంచి మూర్తికి చెబుతున్నాడు సత్యం తన చెల్లెలి సంసారం గురించి. ఉత్త డబ్బురంధి మనుషులు మూర్తి. పెళ్ళయి 2 ఏళ్లు దాటినా జానకి గుణం ఎలాంటిదో వాళ్ళు గ్రహించుకోలేదు. ఒకటే పొట్లాటలు, దెప్పుళ్ళు. ఏదో ఇవ్వలేదట, ఏదో చెయ్యలేదట, ఇంకా వాళ్ళకేదో దోచిపెట్టలేదట. ఆ మాత్రం మంచి చెడ్డ ఎరగరా? ఆ మాత్రం అచ్చటా ముచ్చటా తెలీదా? అని సాధింపులట ఎప్పుడు. ఎంత బుద్ధిలేని మనుషులంటే 6 నెలల క్రిందట జానకి ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళింది. వచ్చి 4 రోజులు ఉందో లేదో, ఏదో కొంప మునిగిపోతున్నట్టు అర్జెంటుగా రమ్మని ఉత్తరం రాశారు. 2 గంటల్లో బయలుదేరి వెళ్ళిపోయింది పుట్టింటి నుంచి. వచ్చేటప్పుడు 4 డబ్బాలతో పిండి వంటలు తెచ్చుకోకపోవడం పెద్ద నేరం అయిపోయింది. జానకి అత్త ఒకటే నవ్వుతుందట బుగ్గలు నొక్కుకుంటూ. పిల్ల అత్తారింటికెళుతోంటే ఉత్త చేతులతో ఎలా పంపిందే మీ అమ్మ? అనటమట రోజుకి 10 సార్లు. మా అమ్మ ఏదో చేసి ఇస్తాననే అంది. తొందరగా రాకపోతే మళ్ళీ ఈయనకి కోపం వస్తుందని మా అమ్మ ఇంకో పూట ఉండమన్నా వినకుండా వచ్చేశాను అని జానకి అంటే, అంత మహాపట్నంలో కోట్ల మీద కొనడానికి ఏమీ దొరకనేలేదా నీ అన్నకి అంటుందట. ఒక్క సంగతి కాదులే, వింటోంటే నా తల తిరిగిపోయిందనుకో. అన్నిటికన్నా ఘోరం, ఒకసారి ఆ వెంకట్రావుకి 10 రోజులు జ్వరం వస్తే జానకి జుట్టు ఇచ్చేస్తానని మొక్కేసిందట వాళ్ళత్త. జానకి 2 పూటలు అన్నం తినడం మానేసి ఏడుస్తూ కూచుంటే అప్పటికి ఎలాగో ఊరుకున్నారట. మా కోడలికి మొగుడి ప్రాణం కంటే తన వాలుజడ ఎక్కువమ్మోయ్ అనటమట ఎవరొచ్చినా. ఇవాళ ఏడుకొండలవాడు చల్లగా చూసి వాడికి ఏదో నిమ్మళించింది గాని, రేపేదన్నా ప్రమాదం ముంచుకొస్తే నిజంగా జుట్టు ఇవ్వవా ఏమిటే అంటుందట అప్పుడప్పుడు. వీళ్ళు నాకు గుండు చేయించేస్తారేమో అన్నయ్య అని ఏడుపు జానకి. నీకు బుద్ధుంటే వాళ్ళెలా చేయిస్తారు అని తిట్టాననుకో. ఇంకా ఎన్ని వింతలో. నాకు అసహ్యం వేసి సరిగ్గా వినలేదు. ఆ వెంకట్రావు గాడు ఉత్త గొడ్డు అనుకో, పరమ మూర్ఖుడు. వాడితో బతకడం కన్నా ఎందులోనన్నా పడి చావడం 1000 రెట్లు సౌఖ్యం. అప్పటిదాకా మౌనంగా ఉన్న మూర్తి, ఆ మాట అన్నావా ఏమిటి జానకితో అన్నాడు. అనలేదు, నాకప్పుడు తోచలేదు. లేకపోతే అనేవాణ్ణే. నేను రాత్రి వచ్చానా, నాతో వాడు మాట్లాడనే లేదు. నేను రాగానే ఏం చేస్తున్నాడు మీ ఆయన అని జానకిని అడిగితే నిద్రపోతున్నారు అంది. నిజమేననుకున్నాను. తెల్లారి జానకే చెప్పింది. రాత్రి నువ్వు వచ్చేటప్పటికి ఆయన మెలకువగానే ఉన్నారు. నిద్రపోతున్నానని చెప్పమన్నారు. మెలకువ ఉండి మాట్లాడలేదంటే నువ్వేమన్నా అనుకుంటావని నేను అలాగే చెప్పాను అంది. తెల్లారాక నేను లేవకముందే వెళ్ళిపోయాడు. జానకి అత్త కూడా ఊళ్ళో లేదులే. అందుకే జానకి కాస్త మనసు విప్పి మాట్లాడింది. మూర్తి కొంచెం ఆశ్చర్యంగా, వెంకట్రావుకి నీ మీద అంత కోపం ఎందుకు? ఎంత ఇష్టం లేకపోయినా కాస్త మర్యాదకైనా పలకరిస్తారే అన్నాడు. వాడి మొహం బండ వెధవ. వాడికి మర్యాద కూడానా? వాళ్ళ చుట్టాల పిల్లని నేను పెళ్లి చేసుకోవాలట. అదేం కుదరదన్నానని అంత కోపం నా మీద. ఆ కోపం జానకి మీద చూపిస్తున్నారు. నీ అన్నయ్య దిగొచ్చాడా?
నీ అన్నని మించిన వాణ్ణి తెస్తాం అని వాగుతారట జానకి దగ్గర. అంతేకాదు వాడికి వెండి పళ్ళెం ఇవ్వలేదు మేము, అదో కోపం. అసలు వాడు ఖడ్గమృగం అనుకో. జానకి చెప్పిన సంగతులు అర్థం చేసుకుని వాడి స్వభావం ఏమిటో నీకు చెబుతున్నాను. జానకి వాయిల్ చీరలు కడితే తప్పు వాడికి, తెల్ల చీరలు కడితే మరీ తప్పు. వెధవముండలాగా తెల్ల చీరలేమిటి అంటాడట. చస్తానని భయమో ఏమిటో వాడికి. వాడికి నచ్చని పుస్తకాలు చదివితే తప్పు. 16 ఏళ్లు దాటిన మగపిల్లలతో మాట్లాడితే తప్పు. అస్సలు వాడికి తప్పు కాని సంగతులేవన్నా ఈ భూప్రపంచంలో ఉన్నాయో లేవో అర్థం కాలేదు నాకు. ఎంతమంది పరాయి వాళ్ళు ఉన్నా సరే ఏమీ సంకోచం లేకుండా భార్యని పట్టుకుని నానా మాటలు అనేస్తాడు. అసలు కొత్త వాళ్ళు ఉంటే మరీ రెచ్చిపోతాడట. నా పెళ్ళాన్ని నేను ఎలా అదుపులో పెడుతున్నానో చూడండి అన్నట్టు ప్రవర్తిస్తాడట. నాకిప్పుడు జ్ఞాపకం వస్తోంది. పెళ్ళైన కొత్తలో వీడు మా ఇంటికి వచ్చినప్పుడు చీటికి మాటికి అలిగి పడుకునేవాడు. జానకి మాకు తెలియనిచ్చేది కాదు. ఇప్పటికీ ఎంత సిగ్గుపడుతూ చెప్పిందనుకున్నావు ఈ సంగతులన్నీ? ఎవరైనా చుట్టాలు వస్తే అన్నాలు తినేప్పుడు తన స్టీలు పళ్ళెం చూపించి, ఇదిగోనండి ఈ వెండి పళ్ళెం మా అత్తగారు పెట్టిందే, 150 తులాలు పెట్టి చేయించారు చూసారా అంటాడట. మేం వెండి పళ్ళెం ఇవ్వలేదని దెప్పడం అన్నమాట. అన్నం తింటాడో పళ్ళెం తింటాడో మూర్ఖుడు. పెళ్ళయ్యేదాకా ఏదో పళ్ళెంలో తింటూ ఉంటారు. పెళ్ళైతే మాత్రం వెండి పళ్ళాలు కావాలి. ఎవడి తాత సొమ్మనో వెధవలకి ఎంత సిగ్గు ఉండదో అని మొహం చిట్లించాడు సత్యం. మూర్తి సత్యం మాటలన్నీ సీరియస్గా వింటున్నాడు. సత్యం, ఇతన్ని చూసే నువ్విలా అయిపోతున్నావు. ఇన్ని మించిన వాళ్ళని చూశాను, విన్నాను. వాళ్లతో పోలిస్తే ఇతను 1000 రెట్లు నయం అనిపిస్తున్నాడు అన్నాడు అన్నీ విని. భలే వాడివే, నీకసలు వీడి సంగతులేం తెలుసు? నీకే తెలుసు, వీడి తాతలు ఉన్నారు. ఒక్క సంగతి చెప్పనా? పార్వతి అని ఒక ఆవిడ నాకు స్వయంగా తెలుసు. చాలా అందంగా ఉంటుంది. ఆవిడ భర్త డాక్టరు. వాడేం చేశాడో తెలుసా? సత్యం భయంగా ఏం చేశాడు అన్నాడు. ఒకసారి ఆవిడకు మత్తు ఇచ్చి ముందు పళ్ళు 2 తీసేశాడు. కంగారు పడ్డాడు సత్యం. ఎందుకు? ఆవిడ అందవికారంగా అయిపోవాలని. అంతేకాదు నుదుటి మీద చుట్టతో అంటించినట్టుగా కాల్చి మచ్చ చేశాడు. అబ్బా ఛీ, నేను నమ్మను, ఊరుకో. సరేలే విను, ఇంకో భర్త. ముందీ సంగతి చెప్పు. ఆవిడేం చేసింది? కేసు పెట్టిందా? వాణ్ణి వదిలేసిందా? అంత బాగా ఉందన్నమాట నీ లోకజ్ఞానం. కేకలు గంతులు తప్ప నీకేం తెలీదసలు. చెప్పు మూర్తి, ఆవిడేం చేసింది? పెద్ద రాయితో వాడి నెత్తి చితగ్గొట్టి చావు వెధవా అని తిట్టి వెళ్ళిపోయిందా? సత్యం, ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా నువ్వు ఇలా మాట్లాడవు. ఆవిడ భర్తతో నిక్షేపంలా సంసారం చేస్తోంది. ఛీ, నేను నమ్మను, నేనసలు నమ్మను అని తల జాడించేశాడు సత్యం. అయితే ఇక నువ్వు నేను మాట్లాడుకోవటం టైం దండగా. అది కాదు మూర్తి, అసలు ఆవిడ ఏమంది వాడితో? ఏమంది? ఏడ్చింది, తల గోడకి బాదుకుంది, చచ్చిపోవాలని ప్రయత్నాలు చేసింది. వెనకాల పిల్లలున్నారు. వాళ్ళని ఆ తండ్రికి వదిలేంత కఠినంగా ఉండలేకపోయింది. చదువుకున్నది కాదు, ఎక్కడికి వెళ్ళి ధైర్యంగా బతకలేదు. పుట్టింటి వాళ్ళకైనా ఈవిడ్ని పిల్లల్ని ఆదుకునే తాహతూ లేదు. వాళ్ళేమన్నారో తెలుసా? తన భార్య అందం తనే పాడు చేసుకున్నాడు, వాడికే నష్టం, నీదేం పోయింది, ఊరుకో నువ్వు అన్నారు. కొన్నాళ్ళు ఏడ్చి ఏడ్చి ఊరుకుంది. అలాగే బ్రతుకుతోంది అతనితో. అది కాదు మూర్తి, ఎందుకు కేసు పెట్టలేదు వాడి మీద? పరిస్థితి అర్థం చేసుకోం నువ్వు. ఎలా పెడుతుంది కేసు? ఎవరు సహాయం చేస్తారు? భర్తే అలా చేశాడని ఎలా రుజువు చేస్తుంది కోర్టులో? ఈ కోర్టుల మీద, ఈ న్యాయం మీద అంత నమ్మకం ఉందా నీకు? సత్యానికి ఏం మాట్లాడాలో తోచలేదు. జానకి గురించి కన్నా ఆ పార్వతి గురించి దిగులెక్కువైంది. మరి ఎలా మూర్తి? పాపం ఆవిడ ఆ నీచుడితో. అది అంతే, ప్రస్తుతానికి ఆమె విముక్తికి మార్గం లేదు. ఇంకో సంగతి చెప్పనా? శకుంతల అని ఒక ఆవిడ మాతో పనిచేసే డాక్టరు. 800 జీతం, 4 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తుంది. 2 ఏళ్ల క్రిందట 60,000 కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంది. పెళ్ళైన దగ్గర నుంచి గొడవలే. ఆవిడ నైట్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిందంటే అతను పోట్లాట పెట్టకుండా ఉండడు. ఒకసారి ఆవిడ నైట్ డ్యూటీలో ఉండగా
అతను హాస్పిటల్‌కొచ్చి ఏదో గొడవ పెట్టి ఆవిడని లెంపకాయలు కొట్టాడు మా ముందే. నేను నమ్మను అనలేదు గాని, నేను నమ్మను అన్నట్టు చూశాడు సత్యం. నువ్వు నమ్మవు అంతేగా అన్నాడు మూర్తి సత్యం చూపు అర్థం చేసుకొని. మీరందరూ వాణ్ణి పట్టుకుని తన్నలేదు. బాధపడ్డాను గాని నేను ఏమీ చెయ్యలేదు. మరి ఆవిడేం చేసిందో కూడా చెప్పు. ఏమన్నా చేస్తే కదా చెప్పడానికి. భర్తతో చక్కగా ఉంది. ఉద్యోగం మానేయాలనే ఆలోచనతో ఉంది. మనం ఏమన్నా అంటే వారికి ఇష్టం లేదండి నేను ఉద్యోగం చెయ్యడం అంటుంది. ఉద్యోగంలో నైట్ డ్యూటీలు ఉంటాయి కాబట్టి, భర్తకి అనుమానం కాబట్టి ఇంటి దగ్గరే కూర్చుని చేసుకుంటుందట. సత్యానికి పెద్ద పాయింట్ దొరికింది. మూర్తి మాటల్లో, మూర్తి ఇందాక పార్వతి గారి విషయంలో ఏమన్నావు? ఎవ్వరూ ఆదుకునేవాళ్ళు లేక, దిక్కు లేక అలా భర్త దగ్గర పడి ఉంది అన్నావు. మరి ఈవిడ సంగతి ఏమిటి? డాక్టర్ అంటున్నావు, జీతం అంటున్నావు. అలాంటి వ్యక్తి కూడా అంత ఆత్మగౌరవం లేకుండా బతకడం ఏమిటి? ఇలాంటి సంగతులు విన్నప్పుడు నాకు ఎంత ఆలోచించినా అర్థం కాదు. అసలు నమ్మలేనంత ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అవును, నీకు ఆశ్చర్యం వేస్తుంది. కానీ నాకు ఆశ్చర్యం వెయ్యదు. మన సమాజం ఎటువంటిది? ఇప్పుడు స్త్రీ పురుష సంబంధాలు ఏ దశలో ఉన్నాయి? ఈ సంగతులు తెలిసిన వాళ్ళకి ఏమీ ఆశ్చర్యం వెయ్యదు. మనం దోపిడీ సమాజంలో ఉన్నాం సత్యం. మన సమాజంలో ఫ్యూడల్ సంస్కృతే బలంగా ఉంది. ఇలాంటి స్థితిలో స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు ఇలాగే నికృష్టంగా ఉంటాయి. పురుషుడు అధికారిగాను, స్త్రీ బానిసగాను ఉంటారు. ఎక్కడో నూటికి ఒకరిద్దరు స్త్రీలకు తప్ప మన స్త్రీలకు బూర్జువా హక్కులు, బూర్జువా స్వేచ్ఛలు అయినా లేవు. అన్ని విధాల పురుషుడి మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ సంగతంతా తెలిసిన వాళ్ళకి ఈ భర్తలు ఎంత అధికార గర్వంతో ఎందుకు ప్రవర్తిస్తారో, ఈ భార్యలు ఎంత లొంగిపోయి ఎందుకు పడి ఉంటారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సత్యం అసహనంగా, ఏమిటి మూర్తి నువ్వు ఎప్పుడు ఏదో గందరగోళం ఉపన్యాసాలిస్తావు? స్త్రీలందరూ పురుషుల మీద ఆధారపడి బతుకుతున్నారా? నువ్వు చెప్పిన డాక్టరమ్మ సంగతేమిటి? ఆవిడకి ఆత్మాభిమానం అనేది ఉంటే ఆ నీచుడిని వదిలేసి తన బతుకు తను బతకలేదా? అన్నాడు. బ్రతకగలదు. కానీ అలా బ్రతకాలని, బ్రతకవచ్చునని, అదే ఉన్నతమైన జీవితమని ఆమెకు తెలీదు. భర్తని విడిచిపెట్టడం సమాజంలో పెద్ద తప్పుగా ఉండడం మాత్రమే ఆమెకి తెలుసు. సత్యం అన్నట్టు మూర్తి నిజంగానే చిన్న చిన్న ఉపన్యాసాల ధోరణిలోనే మాట్లాడుతూ ఉంటాడు. అన్నిటికీ సమాజం అంటాడు, వ్యవస్థ అంటాడు. అవన్నీ మంచి మాటలే అని సత్యానికి తెలుసు. అయినా ఒక్కోసారి విసుక్కుంటాడు. హస్తమాను సమాజం సమాజం మనకు. తనకు ఆత్మాభిమానం ఉంటే ఏ అవమానాలు వహించకుండా బతకొచ్చు. చదువుకున్న వాళ్ళకి ఎంత చిన్న విషయం అర్థం కాదా అని విసుక్కున్నాడు సత్యం. బోలెడు మంది చదువుకున్న ఆడవాళ్ళు డాక్టర్ శకుంతల స్థితిలోనే ఉన్నారు. వాళ్ళంతా ఎందుకలా ఉన్నారంటావు? ఎందుకేమిటి? అది వాళ్ళ లోపం. లోపమే. ఆ లోపం ఎందుకు వచ్చింది వాళ్ళలో? సత్యం కాసేపు ఆలోచించాడు. నాకేం కారణం కనపడదు. వాళ్ళకి ఆత్మాభిమానం లేదు. స్త్రీలకు ఆత్మాభిమానం ఉండదని ఏ భౌతిక శాస్త్రమన్నా చెబుతోందా? నేనలా అనను. కానీ అయితే చదువుకున్న వాళ్లకు కూడా సంఘభయమేనంటావా? నువ్వే చెప్పు, ఇంకేం ఉంటుంది? అదేనేమో. కానీ మూర్తి నలుగురు ఏమనుకుంటారో అనే భయం చదువుకోని వాళ్లకు ఉంటుంది గాని, చదువుకున్న వాళ్లకు కూడా ఉంటుందంటావా? నలుగురు ఏదో అనుకోవడం అంటూ ఉన్నప్పుడు దానికి ఒక విలువ ఉండడం కూడా ఉంటుంది కదా! అస్తమాను సమాజం సమాజం మనకు అంటావు. సమాజంతో సంబంధం లేకుండా వ్యక్తి ఎక్కడో శూన్యంలో ఒంటరిగా లేడు. సమాజాన్ని అర్థం చేసుకోకపోతే వ్యక్తిని అర్థం చేసుకోలేము. చదువుకున్న స్త్రీలకు కూడా సంఘభయమేనా అంటున్నావు? చదువుకున్న పురుషులకు మాత్రం సంఘభయం ఉండడం లేదా? చదువుకున్న వాళ్ళకి కూడా మూఢనమ్మకాలు ఉండడం లేదా? చదువుకున్న వాళ్ళకి కూడా కులమత భేదాలు ఉండడం లేదా? చదువు వల్ల ఎన్నో సుగుణాలు, అభివృద్ధికరమైన ఆలోచనలు రావాలి అనుకుంటున్నాం. మరి అట్లా వస్తున్నాయా? రావడం లేదు. ఎందుకు రావడం లేదు? అసలా చదువుల్లోనే ఆ లక్షణాలు లేవన్నమాట.
ఎందుకు లేవు? ప్రజలకు అభివృద్ధికరమైన ఆలోచనలు కలిగించాలన్నది ఈ చదువుల లక్ష్యం కాదన్నమాట. స్త్రీ పురుషుల్ని ఎప్పుడూ అశాస్త్రీయంగా, సంకుచితంగా, ఎక్కువ తక్కువలుగా ఆలోచించేట్టు చెయ్యడమే ఈ చదువుల లక్ష్యం. ఎందుకు? ఎందుకు? అని ప్రశ్నించుకుంటూ పోతే చివరికి మనం దోపిడీ దగ్గరికి పోతాం. అదే మూల కారణంగా తేలుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఆపేద్దాం. చదువుకున్న స్త్రీలకు కూడా ఆత్మగౌరవం ఎందుకు ఉండదు అంటున్నావు కదా! అసలు ఈ చదువుల్లోనే ఆత్మగౌరవం కలిగించే లక్షణం లేదు అంటున్నాను నేను. చదువుల్లోనే కాదు, ఈ సమాజంలోనే ఆత్మగౌరవం కలిగించే లక్షణం లేదు. స్త్రీలకే కాదు, పురుషులకు మాత్రం ఆత్మగౌరవం ఉందా? ఆస్తి కోసం తండ్రి మీద ఆధారపడే కొడుక్కి ఆత్మాభిమానంతో నిలబడే స్వభావం ఎలా ఏర్పడుతుంది? ఆస్తి కోసం మొదటి నుంచి తండ్రికి లొంగే ఉంటాడు. ఆ లొంగుబాటు స్వభావమే అతనికి చాలా సహజంగా ఏర్పడిపోతుంది. కూలి, డబ్బుల కోసం భూస్వామి మీద ఆధారపడే నిరుపేదకి ఆత్మగౌరవం ఎలా ఏర్పడుతుంది? పొట్టకూటి కోసం ఎంతెంత అవమానాలైనా భరిస్తాడు. అలా భరించడమే తన తన ధర్మం అనుకుంటాడు. అలాగే భార్యలు కూడా భర్తల అధికారం క్రింద జీవించడం తమ ధర్మం అనుకుంటారు. ఎక్కడైతే ఆధారపడడం ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉండదు, వ్యక్తిత్వము ఉండదు. ఆత్మగౌరవం అనే లక్షణం 1000 నిలువుల లోతున కూరుకుపోయి, కప్పడిపోయి ఏనాటికి తల ఎత్తలేని దుస్థితిలో పడి ఉంటుంది. చదువుకున్న స్త్రీ కొంచెం డబ్బు సంపాదిస్తుంది నిజమే, కానీ ఆ కుటుంబానికి భర్తే అధికారిగా ఉంటాడు. భర్త ద్వారానే ఆమెకి సంఘంలో గుర్తింపు ఉంటుంది. పిల్లల మీద తండ్రికే హక్కు ఉంటుంది. ఇవన్నీ మారలేదు కదా! ఇవన్నీ మారకపోతే ఆమె డబ్బు సంపాదించినప్పటికీ ఆ కుటుంబంలో ఆమె స్థానం ఏం మారింది? ఎంత డబ్బు సంపాదించినా ఆమె కూడా సమాజంలో పురుషుడి కన్నా తక్కువ స్థానంలోనే ఉంది కదా! సత్యం, నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెబుతాను చూడు. ఒక భూస్వామి దగ్గర ఒక పాలేరు జీతానికి ఉన్నాడనుకో. ఎప్పుడైనా ఆ భూస్వామి తన దగ్గర పని లేనప్పుడు తన పాలేరుని 4 రోజుల పాటు ఇంకో భూస్వామి దగ్గరకి పనికి పంపుతాడనుకో. అప్పుడు ఆ పాలేరు రూ. 10 సంపాదించి తెచ్చి తన యజమానికి ఇస్తాడనుకో. ఆ యజమాని దయదలిచి ఆ డబ్బుని ఆ పాలేరుకే ఇచ్చేస్తే అతనే ఖర్చు పెట్టుకుంటాడనుకో. ఆ పాలేరు రెండో భూస్వామి దగ్గర పనిచేసిన 4 రోజులు స్వతంత్రుడిగా ఉన్నట్టేనా? తన యజమాని ఆ పనికి పంపించాడు కాబట్టి ఆ పని చేశాడు. అందులో అతని స్వేచ్ఛ ఏముంది? అలాగే భర్తకి ఇష్టమైతే ఉద్యోగం చేసి, ఇష్టం లేకపోతే మానేసే భార్య ఆ పాలేరు స్థితిలోనే ఉంది. ఆ పాలేరు ఒక యజమాని అధికారంలో ఎలా ఉన్నాడో, ఈ భార్య భర్త అధికారంలో అలా ఉంది. ఈ భార్య తన సంపాదనని తన బట్టలకి, నగలకి కొంత ఖర్చు పెట్టుకున్నప్పటికీ అసలు ఆ డబ్బు సంపాదించటానికి మాత్రం భర్త పర్మిషన్ ఉండవలసిందే. డాక్టర్ శకుంతల ఉద్యోగం మానేయడానికి సిద్ధంగా ఉంది. సరే, సంధ్య అనే ఒక టీచరు భర్తకు ఇష్టం లేదని ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుని గడప దాటకుండా ఉండే పద్ధతిలో ఆడపిల్లలకు మాత్రమే ప్రైవేట్లు చెబుతోంది. దీన్ని ఏమంటాం? స్వేచ్ఛ అంటామా? భార్యకు ఇష్టం లేదని భర్త ఉద్యోగం మాని ఇంట్లో కూర్చునే సంఘటన ఎక్కడైనా ఉందా? భర్త స్థితికి, భార్య స్థితికి ఈ తేడా ఏమిటి? ఈ సమాజంలో స్త్రీలు డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, డబ్బు సంపాదిస్తూ ఉండవచ్చు. అంత మాత్రాన వాళ్ళు స్వతంత్రులు కారు. వ్యక్తిగతంగా కొంత జ్ఞానం ఉన్న స్త్రీ తన పరిస్థితిని కొంచెం మెరుగు చేసుకోగలదు. కానీ సాధారణంగా ఆమె చదువు ఆమెకు అంత చైతన్యం కలిగించేదిగా ఉండదు. సత్యం వింటున్నాడు మూర్తి మాటలు. కొంచెం అసంతృప్తిగా, పూర్తిగా ఏకీభవించినట్టుగా. నెలకు కొన్ని వందలు సంపాదించుకునే స్త్రీ భర్తతో లెంపకాయలు తిని మళ్ళీ అతని దగ్గరే ఉండటం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాదు మూర్తి నాకు. నువ్వు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా లాభం లేదు అన్నాడు చాలా నిరుత్సాహంగా, నిర్మోహమాటంగా. సత్యం, నువ్వు ఆదర్శలోకంలో విహరిస్తున్నావు.
స్త్రీలు ఇంత ఉన్నతంగా జీవించాలి అని కలలు కంటున్నావు. అది తప్పు కాదు. అది నీ సంస్కారం. కానీ స్త్రీలు అలా ఎందుకు జీవించలేకపోతున్నారో, వారి అభివృద్ధిని దిగలాగే పరిస్థితులేమిటో పట్టించుకోకపోవడం మాత్రం తప్పే. కళ్ళ ముందు ఉన్న వాస్తవాల్ని శాస్త్రీయంగా పరిశీలించడం తెలిస్తే గాని నీకు చాలా విషయాలు అర్థం కావు. శకుంతల డాక్టర్ చదువు చదివి ఉద్యోగం చేస్తూ ఉండడం ఒక వాస్తవం. భర్త ఎంత అవమానించినా ఆ భర్త దగ్గరే పడి ఉండడం ఇంకో వాస్తవం. ఈ రెండింటికి సమన్వయం కుదర్చలేకపోతున్నావు. శకుంతల ప్రవర్తనకు కారణం ఏమిటో నేను చెప్తే కూడా నమ్మలేకపోతున్నావు. స్త్రీలని పురుషులతో సమానంగా గుర్తించని సమాజంలో ఉంటూ, స్త్రీలు డబ్బు సంపాదించినా వారికి స్వంత వ్యక్తిత్వం ఏర్పడే అవకాశం ఉండదు. ఇదే నేననేది. సరే, మనం అసలు సంగతి వదిలేసాం. చెప్పు, ఎలా ఉంది జానకి? చాలా అధైర్యపడుతోందా? సత్యం మళ్ళీ జానకి సంగతంతా గుర్తు తెచ్చుకున్నాడు. చాలా ఆతృతగా అన్నాడు. ఒకటే ఏడుపు మూర్తి. నాకు చెప్పినంతసేపు ఏడుస్తూనే ఉంది. జానకి చెప్పిందంతా నేనిప్పుడు నీకు చెప్పలేను గాని, అసలు విషయం ఏమిటో నాకు అర్థమైంది కదా! జానకిని నాతో తీసుకెళ్ళి పోదామనుకుంటున్నాను. ఇన్నాళ్ళు ఏదో అయ్యింది. వాడి బుద్ధి ఇంత తెలిసిన తరువాత కూడా జానకి ఇక్కడ ఉండడం అంటే అంతకన్నా సిగ్గుమాలిన పని ఉండదు. అంత కోపంగా ఉందా జానకి? బాగా ఆలోచించుకుందా? ఇంకేం ఆలోచించుకుంటుంది? వాడేమన్నా మారతాడా? హఠాత్తుగా బుద్ధిమంతుడవుతాడా? అది సరే, జానకి మాట చెప్పు. నీతో వచ్చేస్తానందా? జానకి అనలేదనుకో, నేనే అంటున్నాను నీతో. మూర్తి ఆశ్చర్యంగా చూశాడు. జానకిని తీసుకెళ్ళిపోవాలని నువ్వే అనుకుంటున్నావా? ఇంకా జానకే అన్నదేమో అనుకుంటున్నాను. నీ మాటకి జానకి ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదోయ్? ఇంత నీచుల మధ్య జీవితమంతా ఎలా ఉంటుంది? వెనక ఆదుకునే వాళ్ళు లేకపోతే ఏమో గాని జానకి అంత కర్మేమిటి? నేను లేను. దాని కాళ్ళ మీద అది బతికేట్టు మనం చెయ్యలేము. నువ్వు చెప్పడం కాదు సత్యం. అందుకు జానకి సిద్ధంగా ఉందా అని. సిద్ధంగా ఉండదా? అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు సత్యం. అయినా కొంచెం ఆలోచించాడు. జానకి అంత ధైర్యంగా లేదనుకో, కొంచెం జంకుతోంది. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని భయం. మరి ఆ సంగతి చెప్పవేం? అదే అడుగుతున్నాను ఇంతసేపు. జానకి సిద్ధంగా లేకుండానే వెళ్ళిపోవడం, వేరే బతకడం అంటావేమిటి? జానకికి అలాంటి సంగతులేం సరిగ్గా తెలియవు మూర్తి. మనం చెప్తే తరువాత తనే అర్థం చేసుకుంటుంది. ముందు ఈ నరకంలో నుంచి తీసుకుపోతే తరువాత అన్నీ చెప్పొచ్చు. అంటే జానకి జీవితం ఎలా నడవాలో, ఏ ఏ మలుపులు తిరగాలో నువ్వు నిర్ణయిస్తావన్నమాట. అంతేనా? అదేమిటి అలా అంటావు? నేను నిర్ణయించినా, నువ్వు నిర్ణయించినా, ఎవరు నిర్ణయించినా అది మంచి నిర్ణయమా కాదా? ఎవరిది మంచి? ఎవరికి మంచి? నీకా? నాకా? జానక్కి అనిపిస్తోందా అది మంచి నిర్ణయమని? సత్యం కొంచెం ఆలోచిస్తూ ఊరుకున్నాడు. సత్యం, ఇంత చిన్న విషయం తెలియడం లేదా నీకు? ఒక విషయంలో ఎవరు అవమానపడుతున్నారో, ఎవరికి అన్యాయం జరుగుతోందో వాళ్ళే దాన్ని గ్రహించుకుని దాన్ని తిరస్కరించటానికి వాళ్ళే సిద్ధంగా ఉండాలి కదా! భర్త విషయంలో జానకి నిజంగా విముఖత్వం కలిగితే అతన్ని విడిచిపెట్టేయడానికి జానకే సిద్ధంగా ఉండాలి. ఆ పనిలో ఇతరులు ఆమెకి సహాయం చెయ్యాలి గాని, ఆమె ఏం చెయ్యాలో ఇతరులే నిర్ణయించకూడదు. అవునా? జానకి జబ్బు చేస్తే జానకే మందు మింగాలి కానీ, జానకి ఆరోగ్యం కోసం నువ్వు మందు మింగితే ఆమెకేమన్నా లాభం ఉంటుందా? పైగా నీకు నష్టం. అది ఇది ఒకటేనా మూర్తి? ఎందుకు కాదు? జానకి శరీరాన్ని జానకే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికి వైద్యుడు సహాయం చేస్తాడే కానీ, తన ఆరోగ్యాన్ని ఆమెకు ఇవ్వలేడు. అలాగే జానకి మనసుని జానకే చైతన్యవంతంగా చేసుకోవాలి. మన చైతన్యం తీసుకుపోయి ఆమెకు బదిలీ చెయ్యలేము. జానకి ఎటువంటి విషయాలు తెలియాలో, ఎటువంటి జ్ఞానం కావాలో అన్నీ మనం చెప్తాం, నేర్పుతాం. కానీ అవన్నీ నేర్చుకోవడానికి
జానకి ఇష్టంగా ఉండాలి. అప్పుడు తన సమస్యని తనే పరిష్కరించుకుంటుంది. అవుననుకో. కానీ మూర్తి, అబ్బా! జానకి ఆ నరకంలో, ఆ నీచుల మధ్య ఇంకా ఎంతకాలం ఉంటుంది చెప్పు? అది నరకమని, వాళ్ళు నీచులని మనకు అనిపించడం కాదు సత్యం. జానకి అనిపించాలి. మనకు అనిపించినంత తీవ్రంగా జానకి అనిపిస్తే ఎంతో కాలం ఎందుకు ఉంటుంది? ఒక్క నిమిషంలో బయటపడుతుంది. అలాంటి స్థితిలో ఉందా జానకి? చెప్పు. అంత జ్ఞానం లేదోయ్ తనకి. ఒకటే ఏడుస్తుంది, బాధపడుతుంది. ఆ భర్త, అత్త అంత కర్కోటకంగా లేకుండా కొంచెం మంచిగా ఉంటే బాగుండుననుకుంటుంది. చెప్పటం మర్చిపోయాను. అత్త తమ దగ్గర లేకపోతే భర్త మంచిగా ఉంటాడని కూడా జానకి నమ్మకం. వాడెంత మూర్ఖుడో జానకి అర్థం కావటం లేదు. అర్థం కావటం లేదంటే ఏమిటర్థం? అతనిలో అంత తప్పు కనపడటం లేదు. అతని మీద అంత అయిష్టం కలగడం లేదు. అతనితో సంబంధం వదులుకునే స్థితికి రాలేదు. అంతేనా? అవును. నువ్వన్నమాట నిజమే. నన్ను కొంచెం మంచిగా చూస్తే చాలు అనుకుంటుందే కానీ, అసలు నన్ను మంచిగా చూడ్డానికి, చెడ్డగా చూడ్డానికి నా మీద వీళ్ళకి అధికారం ఏమిటి? వీళ్ళ దయ కోసం నేను ప్రాధేయపడ్డం ఏమిటి? వీళ్ళు నన్నిలా అవమానాలు చేయడం ఏమిటి? నా ఇష్ట ప్రకారం నేను జీవించలేకపోవడం ఏమిటి? అనుకోదు. భర్త అన్నవాడు పోనీ ఎప్పుడన్నా తిడితే తిట్టొచ్చనుకో అంది ఏదో మాటల్లో. అంటే భర్తకి భార్య మీద పెత్తనం చేసే హక్కు కొంచెం ఉంటే ఉండొచ్చులే అన్నట్టు కాదు అని ఆగాడు సత్యం. మరి దాని అర్థం ఏమిటి? జానకి జ్ఞానం ఏ స్థాయిలో ఉన్నట్టు కనబడుతోంది నీకు? అని మూర్తి సత్యాన్ని హెచ్చరికగా చూశాడు. సత్యం జవాబు చెప్పకపోవడం చూసి మళ్ళీ తనే అన్నాడు. ప్రజల సమస్యల మీద పనిచేసేటప్పుడు ముందు ఆ ప్రజల చైతన్య స్థాయిని దృష్టిలోకి తీసుకుంటాం మేము. ఈ విషయంలో ప్రజల అనుభవాలు ఎలా ఉన్నాయి? ఏ రకంగా ఆలోచిస్తున్నారు? ఏ రకం పోరాటానికి సిద్ధంగా ఉన్నారు? దేనికి విముఖంగా ఉన్నారు? వీరిని దేనికి సిద్ధం చేయగలం అని ఆలోచిస్తాం. ప్రజల చైతన్య స్థాయిని బట్టి మాత్రమే వారి పోరాట రూపం ఉంటుంది. సమ్మెల స్థాయిలో మాత్రమే ఉన్న ప్రజల్ని సాయుధ పోరాటానికి ప్రోత్సహిస్తామా? సాయుధ పోరాటానికి సిద్ధంగా ఉన్న ప్రజల్ని సమ్మెల స్థాయికి దిగజారుస్తామా? ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారో మనం గ్రహించుకోలేదనుకో, వారి చైతన్యాన్ని ఎక్కువగా అంచనా వేసినా, తక్కువగా అంచనా వేసినా, అలాంటి పొరపాటు అంచనాలతో వారి పోరాటానికి ఒక కార్యక్రమాన్ని నిర్ణయిస్తే, అలాంటి పోరాటాలు విఫలమైపోతాయి. ప్రజలే నష్టపోయి వారి శత్రువులుగా బలపడతారు. జానకి విషయంలో కూడా ఇదంతా ఆలోచించాలి. భర్త తనని అవమానపరుస్తున్నాడని, నీచపరుస్తున్నాడని జానకి అనుకోవడం లేదు కదా! తన పరిస్థితి కొంచెం చక్కబెడితే చాలు అని మాత్రమే అనుకుంటోంది కదా! మా యజమాని మాకు ఒక అర్ధో రూపాయో కూలీ పెంచితే చాలు అని శ్రామికులు అనుకున్నా, నా భర్త నన్ను కొంచెం దయగా చూస్తే చాలు అని ఒక స్త్రీ అనుకున్నా రెండూ ఒకటే. ఆ శ్రామికుల జ్ఞానం ఎంత తక్కువ స్థాయిలో ఉందో, ఈ స్త్రీ జ్ఞానం కూడా అంత తక్కువ స్థాయిలో ఉన్నట్టే. అసలు ఒక మనిషి యజమానిగా ఉండడం ఏమిటి? ఎందరో మనుషులు అతని కూలీలుగా ఉండడం ఏమిటి? ఆ వ్యక్తి మన శ్రమని దోచే ఆస్తులు సంపాదిస్తున్నాడు. మనం సృష్టించే సంపద నుంచే మనకు మరో 4 డబ్బులు ఇచ్చినంత మాత్రాన యజమాని మనకేదో గొప్ప దయ చూపించాడని మనం భావించడం ఏమిటి? మన మీద ఏ దోపిడీదారుడి పెత్తనమూ లేకుండా స్వతంత్రంగా జీవించాలి అని శ్రామికులు గ్రహించుకుంటేనే దోపిడీదారుల అధికారాన్ని కూలదోసే పోరాటాలకు సిద్ధపడతారు. అలాగే భర్త, భార్య ఇష్టాయిష్టాల మీద పెత్తనం చేయటం ఏమిటి అని గ్రహించుకుంటేనే స్త్రీలు భర్తల అధికారాన్ని తిరస్కరించడానికి సిద్ధపడతారు. జానకి అలా అనుకుంటోందా? మూర్తి, నువ్వు చెప్పిందంతా బాగానే ఉందనుకో. భర్తగాడు తననెంత అవమానిస్తున్నాడో జానకి గ్రహించుకుంటే బాగానే ఉండును. కానీ ఉత్త గ్రహించుకోవడం కాదు సత్యం. ఇప్పటికే గ్రహించుకుంది. గ్రహించుకోబట్టే నీకు చెప్పింది.
తన మీద ఇంకో వ్యక్తి పెత్తనం చేయడం భరించలేని స్థితికి ఎదగాలి. అప్పుడే ఆ పెత్తనాన్ని వదులుచుకుంటుంది. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్.